అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎప్పుడో చెప్తాను కదా, వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా నాకు పాస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు చాయ్ పెడుతున్నాను. మా వారైతే వచ్చేసారండి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే చాయ్ పెడుతున్నాను అనమాట. మేమైతే చాయ్ పత్తా ఎక్కువ వేసుకుంటాం, కొంచెం స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అంటే ఎందుకలా చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే టీ ఫ్లేవర్ వస్తే చాలు అనుకుంటారు టేస్ట్, బట్ మాకేంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలన్నమాట. సో అందుకని అలా చేశాను. అలాగే షుగర్ అయితే నేను చాలా లైట్ వేస్తానండి. ఎవరికైనా కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎందుకంటే అంత షుగర్ తాగమన్నమాట. సో అదండి. మీ అందరూ ఏం చేస్తూ ఉంటారు? నేనైతే నా ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే నా డైలీ వ్లాగ్స్, నా రొటీన్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. మీ అందరికీ ఇంకా ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. పాలైతే కాగిపోయాయండి. అలాగే చాయ్ పెట్టాను కదా, ఇంకా చాయ్ గ్లాసెస్లో అంతా పోసేసాను అనమాట. ఇప్పుడు చాయ్ తాగేయడమే. ఇంకా చాయ్ అయితే పెట్టేశానండి. చాయ్ పెట్టేసిన తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపరేషన్లోకి వచ్చేసాను అనమాట. ఏం చేస్తున్నాను కర్రీస్ మీకు చూపిస్తాను, ఓకేనా? మా వారు బావగారు అందరూ టీవీ చూస్తున్నారు. సో నేను ఇంక డిన్నర్ మొదలు పెట్టాలన్నమాట. అందరూ ఇక్కడ టీవీ చూస్తున్నారు. నేనైతే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్లోకి వచ్చాను. అంటే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఏమేమి చేస్తున్నాను. ఇక్కడేమో చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ కూర చేస్తున్నానండి. ఇంకా కూర వచ్చేసి వంకాయ కూర. అంటే మా వారు చిక్కుడుకాయ టమాటా, మా వారు చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ కూర తినరు. ఆయనకి అన్ని కూరలు నచ్చవేవో, కొన్ని సెలెక్టివ్ కర్రీసే తింటారనమాట. సో తన కోసం అని చెప్పి మళ్ళీ ఇక్కడ వంకాయ కూర చేస్తున్నాను. సో ఇవాళ 2 కర్రీస్ అనమాట. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా తినని వాళ్ళు ఉంటే కనుక మీరు కూడా ఇలా డబుల్ వర్క్ చేస్తారా? ఒకళ్ళకొకటి అలాగా. మా ఇంట్లో మ్యాక్సిమం అందరం మంది తింటాం. మా వారే కొన్ని సెలెక్టెడ్ ఫుడ్సే ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి తర్వాత మా వారి తర్వాత మా చిన్న పాప, అదే అమ్మగాడు శ్రద్ధ, అది కూడా అన్నీ తినదు. సో అందుకని అందరికీ చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ కూర, మా వారికి వంకాయ కూర. అదండి ఇవాళ నేను చేస్తున్న డిన్నర్ అయితే. డిన్నర్లోకి నేను ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ అయితే ఇదనమాట. తర్వాత కర్రీ మొత్తం అయిపోయాక ఎలా వచ్చిందో అవుట్పుట్ చూపిస్తాను, ఓకేనా? హలో, ఇవాళ చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ కూర, మీకోసం వంకాయ కూర. 2 వై మీరు తిన్నారు కదా చిక్కుడుకాయ టమాటా ఉల్లిపాయ కూర, తింటారా? అలాగే అంటారు, మీరు తినరు. మళ్ళీ నాకేమో మీరు తినకపోతే అయ్యే తినలేదు అనిపిస్తుంది. మేము అందరం తింటాం కదా, అందుకే మీకోసం వంకాయ కూర. ఈసారి అయితే చెయ్యను మరి ఇంకో కూర, ఎలాగో తింటామన్నారుగా. ఎక్కువ అని అడుగుతున్నారు మా ఆయన. కాకపోతే ఏంటంటే మేమందరం తింటామండి అని, ఆయన తినరు కదా. మళ్ళీ ఆయన తినకపోతే అయ్యో తినలేదు అనిపిస్తుంది. అందుకని వద్దనే అంటారు, 2 చెయ్యకే అంటారు. కానీ నేనే చేస్తాను. ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు కడుపు నిండా తినాలి, పిల్లలు కడుపు నిండా తినాలని అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి. మనం మిగిలింది ఏమున్నా తింటే హ్యాపీగానే ఉంటుంది, వాళ్ళే కడుపు నిండా పెట్టాలనిపిస్తుంది కదా. సో అందుకని 2 కూరలు అన్నమాట. కూరలు అయిపోయాక అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు. ఇందులో ఏంటంటే ఇది పోపు దినుసులు వేసేసానండి. ఆనియన్, టమాటో, చిక్కుడుకాయ వేసేసాను. తర్వాత కారం, ఉప్పు. ఇదేంటంటే పోపు దినుసులు వేసేసాక వంకాయలు వేసేసాను. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి వేస్తాను అనమాట. వేసిన తర్వాత చూపిస్తాను అవుట్పుట్ ఎలా వచ్చిందో, ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. కర్రీ అయితే అయిపోయిందండి. గోకరకాయ టమాటా ఆనియన్ కర్రీ అయిపోయింది. కొంచెం గ్రేవీలా ఇష్టం అనమాట ఇది, అందుకని ఇట్లా చేశాను. తర్వాత మా వారికేమో వంకాయ, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి కర్రీ అయిపోయింది. ఇంకా తినేయడమేనండి. ఇంక ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళే చిన్న పని ఉందనమాట. ఇంకా దయాక తినేస్తామండి. బయటకు వెళ్తున్నాము, వచ్చాక డిన్నర్ చేసేద్దాం, ఓకేనా? బాయ్.
ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చామండి. ఇంకా డిన్నర్ చేసేయాలన్నమాట. అమ్మో ఎంత చల్లగా ఉందో కదా క్లైమేట్. బయటకు వెళ్ళినప్పుడు చాలా చలేసిందండి. ఇంకా వచ్చి కాసేపు అలా రిలాక్స్ అయ్యి కాసేపు బాల్కనీలోకి వచ్చానమాట. ఇంకా డిన్నర్ అయితే చేసేయాలి. అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్ బాయ్.